డబ్బు ఉంటే ఏదైనా కొనవచ్చనే అహంకారం కుబేరుడికి ఉండేది. ఒకసారి తన సంపదను చూపించుకోవడానికి కైలాసానికి వెళ్ళాడు. స్వామి, ముల్లోకాల్లో ఎక్కడ లేని విందు భోజనం నా దగ్గర ఉంది. మీరు మా ఇంటికి రావాలని శివుణ్ణి ఆహ్వానించాడు. శివుడు ఆ కుబేరుడి గర్వాన్ని గమనించాడు. నవ్వి, నేను రాలేను కానీ నా చిన్న కొడుకు వినాయకుని పంపిస్తాను. వాడి ఆకలి మరి కొంచెం ఎక్కువ, జాగ్రత్త సుమా అని హెచ్చరించాడు. కుబేరుడు నవ్వి, నా దగ్గర ఉన్న ధనానికి ఆ చిన్న పిల్లాడి ఆకలి ఎంత అని అనుకున్నాడు. విందు మొదలైంది. మన గణపయ్య తినడం మొదలుపెట్టాడు. వడ్డించినట్టు మాయమైపోతున్నాయి. వంటగదిలో ఉన్న ఆహారం మొత్తం అయిపోయింది. అయినా కానీ ఆకలి మాత్రం తీరలేదు. దాంతో అక్కడున్న బంగారు పళ్ళాలు, గిన్నెలు చివరికి ఆ కుబేరుని ధనానగరాన్ని కూడా తినడం మొదలుపెట్టాడు. కుబేరుడు భయంతో వణికిపోయాడు. ఇంకా ఆకలిగా ఉంది, ఇప్పుడు నన్ను తినేస్తా అని వినాయకుడు కుబేరుని వైపు చూశాడు. అప్పుడు కుబేరుడు పరుగున శివుని దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు శివుడు ఒక పిరికెడు అటుకులు ఇచ్చి, భక్తితో పెట్టిన ఆయన ఆకలి తీరుతుంది అన్నాడు. కేవలం భక్తితో పెట్టిన ఆ పిరికెడు అటుకులతో వినాయకుని కడుపు నిండింది. అప్పుడు కుబేరుడికి అర్థమైంది, ధనం కంటే భక్తి గొప్పదని. ఫ్రెండ్స్, ఈ కొత్త సంవత్సరంలో మీరు ఎంతో ఎత్తుకెదిగిన గర్వం లేకుండా ఉండండి. అప్పుడే ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మీకు దొరుకుతాయి. మహేశ్వరపురి ప్రజలకు, భక్తులకు మరియు యూట్యూబ్ సబ్స్క్రైబర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓం గం గణపతే నమః.